సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్ర కొండల్లో ఒక అతిపెద్ద భారీ శ్వేత వరాహాన్ని చూశామని, చూస్తుండగానే శ్వేత వరాహం అంతర్ధానం అయిందని భక్తులు ఈ మధ్యకాలంలో చెప్పుకోవడం వింటున్నాం. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఈ అతిపెద్ద భారీ శ్వేత వరాహాన్ని చూసిన వాళ్ళు ఈ ఆధునిక కాలంలో మాత్రమే కాకుండా పూర్వకాలంలో కూడా చాలా మంది భారీ శ్వేత వరాహాన్ని చూశామని చెబుతుంటారు. మరీ ముఖ్యంగా సింహాచలం వరాహ స్వామి వారి నిజరూప దర్శనానికి 7 రోజుల ముందు నుండి నిజరూప దర్శనం పూర్తయిన 7 రోజుల తర్వాత వరకు సుమారుగా 50 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన సింహాచలం క్షేత్ర కొండల్లో శ్వేత వరాహాన్ని చూశామని చాలా మంది ఎప్పటికీ చెబుతున్నారు. బ్రిటిష్ కాలంలో స్వామివారి ఉనికిని ప్రశ్నిస్తూ ఒక బ్రిటిష్ అధికారి వరాహ స్వామివారిపైకి పిరంగులు ప్రయోగించి స్వామివారిని బంధించేందుకు చేసిన ప్రయత్నాలను, అలాగే స్వామివారు తన భక్తులను కాపాడిన సంఘటన గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దట్టమైన సింహాచలం కొండల్లో ఉన్న అడవి ప్రాంతంలో 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారి రక్షణ కోసం జార్జ్ అనే బ్రిటిష్ అధికారి నిర్మించిన ఒక రాతి కోటకి సంబంధించిన కథనం ప్రస్తుతం ప్రచారంలో ఉంది. విశాఖపట్నం సింహాచలం కొండల్లో బ్రిటిష్ వాళ్ళు ఒక రాతి కట్టడాన్ని నిర్మించి